न ज़मीं मिली न फलक मिला है सफर में अंधा परिंदा। నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఎక్కడో పాకిస్తాన్లో కూర్చున్న ఉగ్రవాదులు మన దేశంలోని బహుళ జాతి ఐటీ కంపెనీలో చాప కింద నీరులా స్లీపర్ సెల్స్ ను ఏర్పాటు చేస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి. మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ బ్రాంచ్ లో మొదలైన లవ్ జిహాద్ కేసును తవ్వుతున్న కొద్దీ ఒళ్ళు కగురు పొడిచేందుకు గురిచేసి నిజాలే బయటపడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్ కేవలం ఒక ప్రాసెస్ అసోసియేషన్ మాత్రమే కాదు, ఆమె ఒక అత్యంత ప్రమాదకరమైన లేడీ టెర్రరిస్ట్ అని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఢిల్లీ పేరుల సూత్రధారులతో పాకిస్తాన్ ఉగ్రవాద నెట్వర్క్ తో ఆమెకు ఉన్న లింకులు భద్రతా దళాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. నిదా ఖాన్ పాకిస్తాన్ కీలుబొమ్మ. కార్పొరేట్ జిహాద్ మాటున కార్పొరేట్ కంపెనీలో జరుగుతున్న ఉగ్ర కుట్ర ఏంటి? దేశాన్ని వణికిస్తున్న మహిళా ఉగ్రవాదుల నెట్వర్క్ ఏంటి? न ज़मीं मिली न फलक मिला है सफर में अंधा परिंदा। కార్పొరేట్ కంపెనీలో ఒక సాధారణ ఉద్యోగినిగా చలామణి అవుతున్న నిదా ఖాన్ అసలు టార్గెట్ ఉన్నత విద్యావంతులైన యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడమే అని ఏజెన్సీలు గుర్తించాయి. ఈ ముఠాకు డాక్టర్ షాహిన్ అనే ఒక కరుడుగట్టిన మహిళా ఉగ్రవాదితో దగ్గర సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ డాక్టర్ షాహిన్ ఎవరంటే ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన కారు పేలుడు ఘటనకు ప్రధాన సూత్రధారి. ఆ పేలుడుకు ప్లాన్ చేసిన డాక్టర్ షాహిన్ నేతృత్వంలోనే ఇప్పుడు నిదా ఖాన్, ఆమె సోదరుడు దానిష్ షేక్ లాంటి వారు ఇండియాలో యాక్టివ్ స్లీపర్ సెల్స్ ను పనిచేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. దర్యాప్తులో మహారాష్ట్ర ఐటీఎస్ ఎన్ఐఏలను ఉలిక్కిపడేలా చేసిన మరో సంచలన పేరు సాదియా అజహార్. ఈమె 1999 నాటి కాందహార్ విమాన హైజాక్ కుట్రధారి అయిన యూసుఫ్ అజహర్ భార్య. మసూద్ అజహర్ లాంటి అంతర్జాతీయ ఉగ్రవాద కుటుంబానికి చెందిన ఈ టెర్రర్ డాన్ పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తోంది. టెక్నాలజీ, సోషల్ మీడియా, ఫేక్ అకౌంట్స్, ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్స్ ద్వారా పాకిస్తాన్ నుంచి నేరుగా డాక్టర్ షాహిన్ కు, తద్వారా నిదా ఖాన్ ముఠాకు ఈమె కమాండ్స్ ఇస్తున్నట్లు భద్రతా దళాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. ఆన్లైన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తూ యువతను ఉగ్రవాదంలోకి లాగుతున్నారు. न ज़मीं मिली न फलक मिला है सफर में अंधा परिंदा। అయితే ఇక్కడ అందరినీ భయపట్టే విషయం ఏంటంటే, వీరు చేస్తున్నది పాతకాలపు లవ్ జిహాద్ కాదు. ఇది పక్కా ప్రణాళికతో ఐటీ కంపెనీలో జరుగుతున్న కార్పొరేట్ జిహాద్. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్న ముస్లిమేతర యువతీ యువకులను టార్గెట్ చేయడం, ప్రేమ పేరుతో దగ్గరవటం వీరి ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత వారిని వ్యభిచార కూపంలోకి దించి రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం వీరి వ్యూహం. ఇటీవల మహారాష్ట్ర అమరావతిలో పట్టుబడ్డ భారీ సెక్స్ రాకెట్ వెనుక కూడా ఈ ముఠా హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. మహిళలను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ మతం మారేలా చేసి వారిని దేశవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలకు వాడుకుంటున్నారన్న కోణంలో విచారణ వేగవంతమైంది. వీరు దాడుల కోసం ఉపయోగిస్తున్న ఆయుధాలు సైతం దేశ రక్షణ వ్యవస్థను, అత్యాధునిక భద్రతా వలయాలను సవాల్ చేస్తున్నాయి. ఉగ్రవాదులు ట్రై అసిటోన్, ట్రై ఫెరాక్సైడ్, టీఈటీపీ అనే అత్యంత ప్రమాదకరమైన వైట్ పౌడర్ లిక్విడ్ ఎక్స్ప్లోజివ్స్ ను తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ టీఈటీపీ ఎంత ప్రమాదకరమైనది అంటే, ఎయిర్పోర్ట్ లో, మాల్స్ లో ఉండే అత్యాధునిక ఎక్స్రే మిషన్లు, మెటల్ డిటెక్టర్లు సైతం వీటిని పసిగట్టలేవు. వీటిని మామూలుగా ఉండే పర్ఫ్యూమ్ బాటిల్లో నింపుతారు. ఇలాంటి లిక్విడ్ బాంబులతో దేశంలోని ప్రధాన నగరాల్లో, పబ్లిక్ ప్రదేశాలలో భారీ విధ్వంసం సృష్టించేందుకు ఈ ముఠా ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కేవలం తుపాకులతో, బాంబులతో సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదం ఇప్పుడు రూపు మార్చుకుంది. ఐటీ కంపెనీలో కార్పొరేట్ ఆఫీసుల్లో స్లీపర్ సెల్స్ ను ఏర్పాటు చేసి సాగిస్తున్న ఈ కార్పొరేట్ జిహాద్ దేశ భద్రతకు అతిపెద్ద ముప్పుగా పరిగణించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిదా ఖాన్ అరెస్ట్ అయితే కానీ ఇలాంటి జిహాదీలు దేశంలో ఇంకెన్ని కంపెనీల్లో నక్కి ఉన్నాయనేది బయటపడదు. జాతీయ దర్యాప్తు సంస్థల రాడర్ లో ఉన్న ఈ టెర్రర్ నెట్వర్క్ గుట్టు త్వరలోనే రట్టయ్యే అవకాశం ఉంది. न ज़मीं मिली न फलक मिला है सफर में अंधा परिंदा।